1914 సంవత్సరంలో ఒకరోజు సాయిబాబా గర్భిణి అయిన శ్రీమతి రేగేతో, "నా వరప్రసాదం నీ దగ్గరున్నది" అన్నారు. రేగే భార్యకి బిడ్డ జన్మించాక బాబా ఒకరోజు, "బిడ్డ నీవాడా నావాడా" అన్నారు. "మీవాడే బాబా" అన్నాడు రేగే. "వాణ్ణి నావాడుగా పెంచు" అన్నారు బాబా. బాబా శరణం సాయినాథ శరణం సాయి బాబా శరణం. రెండో ఏట ఆ బిడ్డ మరణావస్థలో ఉండగా రేగే, "బాబా, ఈ బిడ్డ కర్మశేషం నాకిచ్చి వాడికి మీ పాదాల చెంత ఆత్మశాంతి ప్రసాదించండి" అన్నాడు. అది విశ్వాసం అంటే. వెంటనే ఆ బిడ్డ చిరునవ్వుతో యోగిలాగా బ్రహ్మరంధ్రం గుండా ప్రాణం విడిచాడు. ఆ తర్వాత వారు షిరిడీ వెళ్ళినప్పుడు రేగ గురించి బాబా ఈ విధంగా అన్నారు, "ఆ బిడ్డ నావాడు. ఇతని ప్రార్థనను అనుసరించి ఆ బిడ్డను శాశ్వతంగా నా హృదయంలో ఉంచుకున్నాను." ఏనాటికి నన్ను విడబోకుమయ్యా సాయిరా, శ్రీ సాయిరా, సాయిరా బాబా సాయిరా, సాయిరా. ఈ సంఘటనను బట్టి తన బిడ్డల బాధ్యత బాబానే చూసుకుంటారు అనేది మనకు అర్థమవుతుంది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ